బంగ్లాదేశ్పై తొలి టెస్ట్ గెలిచిన టీమిండియా ఇక కాన్పూర్లో జరగబోయే రెండో మ్యాచ్లో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని ఆరాటపడుతోంది. ప్రస్తుతం భారత్ జట్టు ఉన్న ఫామ్ను చూస్తే అది పెద్ద కష్టం కాకపోవచ్చు. అయితే ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేస్లో రోహిత్ సేన అగ్రస్థానంలో ఉన్నప్పటికీ టీమిండియాకి కొన్ని విషయాలు టెన్షన్ పెడుతున్నాయి. ఆ వివరాలు చూసుకుంటే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025లో టీమిండియా ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడి 86 పాయింట్లతో 71.67 గెలుపుల శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఆస్ట్రేలియా 62.50 విన్నింగ్ శాతంతో రెండో స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానంలో శ్రీలంక, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం భారత్ జట్టు టాప్ పొజిషన్లో గత కొంతకాలంగా కొనసాగుతున్నప్పటికీ WTC ఫైనల్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకునే క్రమంలో టీమిండియాకు టెన్షన్ లేదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. బంగ్లా సిరీస్ తర్వాత భారత్ జట్టు న్యూజిలాండ్తో స్వదేశంలో 3 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. ఆ వెంటనే నవంబరులో ఆసీస్ గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడబోతోంది. ఈ నేపథ్యంలో ఎవ్వరితో సంబంధం లేకుండా, ఎటువంటి టెన్షన్స్ లేకుండా రోహిత్ సేన ఈ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు వెళ్లాలంటే మాత్రం త్వరలో ఆడబోయే 9 మ్యాచ్ల్లో కనీసం 6 మ్యాచ్ల్లో అయినా గెలవాలి. అప్పుడే ఫైనల్కు టీమిండియా వెళ్తుంది. ఇలా జరగని పక్షంలో కనీసం 5 మ్యాచ్ల్లో గెలవాలి. మరో మ్యాచ్ను డ్రాగా ముగించాల్సి ఉంటుంది. దాంతో సులభంగా భారత్ జట్టు WTC ఫైనల్కు వెళ్తుంది. అంటే టీమిండియా ఆడబోయే 9 టెస్టుల్లో కనీసం 5 గెలిచి 1 డ్రా చేసుకుంటే భారత్కు ఎలాంటి ఢోకా ఉండదు. అలా కాని సమయంలో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో అయినా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు టీమిండియాకు టెన్షన్ ఉండదు. అయితే ప్రస్తుతం భారత్ జట్టు జోరు చూస్తుంటే WTC ఫైనల్కు చేరడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ భారత్ జట్టుకి ఉన్న గట్టి సవాల్ ఏంటంటే ఆసీస్ను వారి గడ్డపైనే ఓడించడం. ఇది జరిగితే మన వాళ్ళకి తిరుగు ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.